నమస్కారం. మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు, వాటికి సంబంధించిన వింతైన సంప్రదాయాలు ఉన్నాయి కదా. కానీ సంవత్సరంలో 364 రోజులు గంధపు పూతతో కప్పబడి కేవలం ఒకే ఒక్క రోజు తన నిజ రూపాన్ని చూపించే దేవుడి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం సింహాచలం చందనోత్సవం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకోబోతున్నాం. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. విశాఖపట్నం దగ్గర సింహాచలం కొండపై ఉండే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఏడాది మొత్తం మందపాటి గంధపు పొరల కిందే ఉంటారు. పైకి చూడ్డానికి అచ్చం ఒక శివలింగంలా కనిపిస్తారు. అప్పుడు మనందరి మదిలోనూ ఒకే ప్రశ్న వస్తుంది. అసలా గంధపు పొరల కింద ఏముంది? ఇంతకీ స్వామివారిని ఎందుకలా కప్పి ఉంచాలి? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకే సమాధానాలు వెతకబోతున్నాం. సో ఆ రహస్యాన్ని ఆవిష్కరించే పండవే ఈ చందనోత్సవం. దీనికే నిజరూప దర్శనం అని కూడా పేరు. అంటే స్వామివారి అసలైన ఒరిజినల్ రూపాన్ని మనం చూస్తామన్నమాట. ఇది ప్రతి ఏటా జరిగే చాలా ముఖ్యమైన ఉత్సవం. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈ నిజరూప దర్శనం సంవత్సరానికి కేవలం ఒక్క రోజు మాత్రమే దొరుకుతుంది. అవును, కేవలం ఒక్క రోజు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామివారిని మనం ఆ అసలు రూపంలో చూడగలం. అందుకే ఆ ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు సింహాచలానికి తరలివస్తారు. సరే, మరి ఆ నిజరూపం ఎలా ఉంటుంది? అది చాలా అద్భుతమైన, చాలా అరుదైన అవతారం. స్వామివారికి పందితల, మనుష్య శరీరం, సింహం తోక ఉంటాయి. అంటే భక్త ప్రహ్లాదుడిని కాపాడిన నరసింహావతారం, భూమిని రక్షించిన వరాహావతారం. ఈ రెండింటి కలయికే ఈ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపం. మరి అసలు ప్రశ్నకు వద్దాం. స్వామివారిని ఎందుకు నిరంతరం గంధంతో కప్పి ఉంచాలి? దీని వెనక ఒక బలమైన పౌరాణిక గాథ ఉంది. ఈ సంప్రదాయం అంతా ఒక రాజుకు అందిన దైవిక ఆదేశంతో మొదలైంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ ప్రహ్లాదుడితో మొదలవుతుంది. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. అప్పుడు ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి వరాహ, నరసింహ రూపాల కలయికతో ఇక్కడే వెలిశాడు. కాని కాలం గడిచే కొద్దీ ఆ ఆలయం శిథిలమైపోయి విగ్రహం మట్టిలో కలిసిపోయింది. చాలా కాలం తర్వాత కృతయుగంలో పురూరవ అనే రాజు తన విమానంలో వెళ్తుండగా అది హఠాత్తుగా సింహాచలం కొండ దగ్గర ఆగిపోయింది. ఆ రాత్రి రాజుకు కలలో సాక్షాత్తు స్వామివారే కనిపించారు. కలలో కనిపించిన స్వామివారు రాజుకు చాలా స్పష్టంగా ఒక ఆదేశమిచ్చారు. నేను ఈ మట్టిలోనే ఉన్నాను, నన్ను బయటకు తీయి. అయితే నాది ఉగ్రరూపం. ఆ శక్తిని శాంతింపచేయడానికి నన్ను ఎప్పుడూ గంధంతో కప్పి ఉంచు. కేవలం సంవత్సరానికి ఒక్క రోజు, అక్షయ తృతీయ నాడు మాత్రమే నా నిజ రూపాన్ని భక్తులకు చూపించు అని చెప్పారు. ఆ ఆదేశమే ఈ రోజుకి కొనసాగుతున్న ఈ గొప్ప సంప్రదాయానికి పునాది వేసింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? స్వామివారికి 2 స్థితులున్నాయన్నమాట. ఒకటి అత్యంత శక్తివంతమైన తీవ్రమైన ఉగ్రరూపం. రెండవది గంధపు పూతతో చల్లబడి శాంతించి శివలింగంలా కనిపించే ప్రశాంత రూపం. ఆ గంధం కేవలం అలంకారం కాదన్నమాట. అది స్వామివారి ఉగ్రతను తగ్గించే ఒక పవిత్రమైన కవచం లాంటిది. సరే, నిజరూప దర్శనం తర్వాత స్వామివారికి గంధాన్ని మళ్లీ ఎలా పూస్తారు? ఈ ప్రక్రియ కూడా చాలా పద్ధతిగా, శాస్త్రోక్తంగా జరుగుతుంది. గంధాన్ని ఒకేసారి కాకుండా 4 వేర్వేరు పర్వదినాల్లో పూస్తారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది చూడండి. మొదటి పొర గంధాన్ని అక్షయతృతీయ రోజు రాత్రికే వేస్తారు. ఇక రెండవ పొర వైశాఖ పౌర్ణమి నాడు, మూడవది జ్యేష్ఠ పౌర్ణమికి, 4వది అంటే ఆఖరి పొర ఆషాఢ పౌర్ణమి నాడు వేస్తారు. ఈ 4 పొరలు కలిసి స్వామివారిని మళ్లీ వచ్చే ఏడాది అక్షయ తృతీయ వరకు కవచంలా కాపాడతాయి. మరి దర్శనం రోజు స్వామివారిపై నుండి తీసిన ఆ పాత గంధాన్ని ఏం చేస్తారు? దాన్ని అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించి భక్తులకు పంచుతారు. ఆ ప్రసాదాన్ని పొందటం ఒక అదృష్టంగా, మహాభాగ్యంగా భక్తులు ఫీలవుతారు. ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఈ చందనోత్సవం ఎందుకు ఇంత ప్రత్యేకమైనదో మనకు అర్థమవుతోంది కదా. ఇది కేవలం ఒక పండగ కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసానికి, సంప్రదాయానికి, ఇంకా చెప్పాలంటే ఒక దైవిక ఆదేశానికి సజీవ నిదర్శనం. మనం ఈ విశ్లేషణ నుండి గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక అంశాలున్నాయి. మొదటిది, ఇక్కడి దైవం
2 ప్రధాన అవతారాల కలయికతో ఏర్పడిన ఒక అద్వితీయమైన రూపం. రెండవది నిజరూప దర్శనం అనేది సంవత్సరాలకి ఒకేసారి లభించే అత్యంత అరుదైన అవకాశం. మూడవది ఈ ఆచారం మొత్తం ఒక రాజుకు వచ్చిన కలలోని దైవాదేశంపై ఆధారపడి ఉంది. చివరగా ఇదిచ్చే సందేశం దైవం యొక్క ఉగ్రతను కూడా భక్తితో, సేవతో శాంతింపజేయవచ్చని చెప్పడమే. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 1000 ఏళ్ల క్రితం జరిగినవని చెప్పే కథలు, కలలో వచ్చిన ఆదేశాలు నేటి మన పవిత్రమైన ఆచారాలను, మన జీవన విధానాన్ని ఇప్పటికీ ఎంత బలంగా ప్రభావితం చేస్తున్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.